ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Say no to betting apps. ఇక్కడ నడుస్తున్నద్దరూ కూడా మీలాగే కాలేజీలో ఎన్నో కళలతో చేరిన వాళ్ళే. కాకపోతే వ్యసనాలు, వారి అలవాట్లు వారి జీవితాన్ని ఎలా మార్చాయో ఈ కథలో చూద్దాం. ఇక్కడ నుంచున్నవాడి పేరు వంశీ, మన స్టోరీలో ఫస్ట్ క్యారెక్టర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడలో గారిని. ఈరోజు కాలేజ్కి వచ్చాము వితౌట్ యూనిఫాము. మనం అలా బయటకు వెళ్దాం ఫ్రెండ్స్. ఏంటో నువ్వు ఎలా ఉన్నావు? నన్ను బయటికి ఈయన కూడా బయటకు పంపారు ఫ్రెండ్స్. మనం క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తినేసి అప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కథలో ఇంకొకడు ఉండాలి కదా, వాడి పేరే సాయి. వీడొక పులిహోర రాజా. హలో, చెప్పనా? క్యాంపస్లోనే తిరుగుతున్నావా? రే, అసలు నీకు బండి రాదు, నా బండి తాళాలు తీసుకున్నావు ఏంటి? ఏం కాదులేరా, ఉండు. రే, వద్దు వద్దన్నా బండి వేసుకెళ్ళావు. దాని రిపేర్ కాస్ట్ ఇప్పుడు 20,000 అవుతుంది. ఎవరు కడతారా డబ్బులు? రే, ఇందువరకు కంగారు పడుతున్నావు. ఏదో ఒకటి చేసే డబ్బులు నేనే కడతానులే. ఎవరితో చాట్ చేస్తున్నాడు వీడు? అమ్మాయిలా ఉంది ఏంటి? నాకు చూపిరు ఒకసారి. అరే అమ్మాయి అమ్మాయి సెట్ అయిందంటగా. అరే 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 ఏ కుర్రాడు సిగ్గు. ఒకసారి ఆగమా. ఏం కూర మరి మాకు? చెప్పనా? మాకేం పెడతలే. ఎరా వంశీ, అలా ఉన్నావు? ఏం లేదురా, బైక్ యాక్సిడెంట్ అయింది కదా, 20,000 కట్టాలి వాడికి. ఇప్పుడు ఎలాగో నాకు అర్థం అవ్వట్లేదు. సరే అయితే ఓ పని చేయి, నేను ఒక యాప్ రిఫర్ చేస్తాను నీకు, అందులో గేమ్ ఆడు. బెట్టింగ్ యాప్ అది. ఇందులో 30 రూపాయలు పెడితే 3,000 వస్తాయి. ఇదంతా ట్రాన్సాక్షన్ చూసావు, ఏమీ లేదు. నీ ప్రాబ్లం 5 డేస్లో క్లియర్ అయిపోతుంది. ఓకేనా వంశీ? రే వంశీ, బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకురా? ఇప్పుడు నాకు కావాల్సిన డబ్బులు ఇస్తావా? రే, ఇందులో డబ్బులు ఎప్పటికప్పుడు తిరిగి వచ్చేస్తారా? రిటర్న్స్ ఎక్కువ ఉంటాయరా, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ. సరే మీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకోండి. వీడు చెప్పిన యాప్ ఒకసారి చూద్దామా? కానీ తప్పేమో. సరే, మనకే డబ్బులు అవసరం కదా, ఒకసారి ట్రై చేద్దాం. రే, బాగానే ఉందిరా ఇది, ఈజీగా. సరే, ఒక 2,000 పెట్టలేద్దాం. అరే ఈజీగా డబ్బులు వస్తాయి. సూపర్ రా. ఎస్,
రిప్లై ఇవ్వకనా? ఏం లేదురా, అసలు ఏం లేదురా. లే ఏం చేసానో అర్థం కావట్లేదు. కాల్ చేద్దాం. తలపొడి వస్తుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. నన్ను నుంచి చిరాకు వచ్చేస్తుంది. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏంటంటే అసలు వర్రేమో పిచ్చెక్కేస్తుంది. బెట్టింగ్లో డబ్బులన్నీ పోయాయి. ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? ఇన్ని డబ్బులు పోగొట్టి నేను ఎందుకు బతకడం? సార్ 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 వదలండి సార్. సార్ 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 వదలండి సార్. ఎందుకు అలా చేసావు? బుద్ధి ఉందా లేదా? అసలు బతకాలనుకుంటున్నావా, చావాలనుకుంటున్నావా? మంచి లైఫ్ ఉంది, అది నాశనం చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకు అలా చేసావు? 20,000 అప్పు అయ్యాను సార్. అందుకే దీనివల్ల ఫ్రెండ్ బైక్ తీసుకుని యాక్సిడెంట్ చేశాను సార్. యాక్సిడెంట్కి 20,000 అయిపోయినాయా? అంటే నాకు బైక్ నడపడం కాదు సార్, వాడు బండి తీసుకెళ్ళి సీరియస్గా యాక్సిడెంట్ చేసేసి. ఎందుకు అలాగా? అంటే నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే ఇష్టం. మరి చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళకి. నీకు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? ఎవరినన్నా తీసుకెళ్ళాలి కదా తోడుగా. సాయికరణ ఉన్నాడే, ఏం చేస్తున్నాడు వీడు ఇక్కడ? బొర పని చేయట్లేదా? కాలేజ్కి వచ్చి ఏం పని చేస్తున్నావు? బాగా చదివే స్టూడెంట్ కదా, ఏం పనులు ఇవి? ఏంటి సాయి కిరణ్, నువ్వు చేసే పని కరెక్టేనా? ఏం లేదు సార్, చిన్న లో ఇష్యూ. లో ప్రాబ్లం అయితే ఇలా చేయాలా? ఏమో సార్, ఆ టైంలో నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య చిన్న చిన్న గొడవలు సార్, నాకేమో సరిగ్గా బుర్ర చేయట్లేదు. ఇలా చేస్తూ లవ్ ఫెయిల్యూర్ అంటున్నావు, మరి మీ పేరెంట్స్ సంగతి ఏంటి ఆలోచించావా? ఈ టైంలో లవ్ గట్టా కాదురా, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ఇది నీ మెయిన్ టార్గెట్, అది గుర్తుపెట్టుకో. చూసారు కదా, ఒకడేమో బెట్టింగ్ బానిస అయ్యాడు, ఇంకొకడేమో ప్రేమ మైలో పడి వాడి లైఫ్ని నాశనం చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలని చాలా ట్రై చేశారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, కానీ వాళ్ళు వెళ్ళే మార్గం తప్పు. బెట్టింగ్ భూతం మరో వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్లకు బానిసై అప్పులు తీర్చలేక కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్ భూతం ఎంతో మంది ప్రాణాలను హరిస్తుంది, మరెంతో మంది ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది. కుటుంబాల్లో కల్లోలాన్ని తెచ్చిపెట్టింది. చిన్నారులను చదువును పక్కన పెట్టేలా చేస్తుంది. రూపాయికి పెడితే 10 రూపాయలు వస్తాయని 100 రూపాయలతో బెట్టింగ్ కాస్తే వేలల్లో సంపాదించవచ్చని, లక్షలు ఆర్జించవచ్చనే అత్యాశతో అనేక మంది ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఇలా ఎంతోమంది వాళ్ళ కుటుంబ సమస్యల కోసం లేదా వాళ్ళ సొంత అవసరాల కోసం ఈ మహమ్మారికి బానిసలు అవుతున్నారు. వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి ఏదో ఒక రోజు మనల్ని కింద పడేస్తాయి. మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా మనకు డబ్బులు ఊరికే ఇవ్వరు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే నీ దగ్గర ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. DSM Group of Institutions, NAC Grade, Autonomous, రామచంద్రపురం. 59 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సంస్థ DSM Group of Institution. ఇంటర్, డిగ్రీ, PC అన్ని కోర్సులతో పాటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, MTech లలో అన్ని ముఖ్యమైన కోర్సులు కలవు. విద్యార్థులకు AC హాస్టల్ మరియు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు 7729972288 నెంబర్ ను సంప్రదించగలరు. DSM Group, రామచంద్రపురం.